ల్యాక్స్ ఇస్తాను. ప్రజెంట్ ఇప్పుడు దాని మీద హామీ దొరుకుతుంది. హామీ ఇవ్వలేదు. గతంలో ఇచ్చింది మనకు 10 లక్షలు ఇస్తాను. ఈసారి ఖచ్చితంగా మనకు కూడా 25 lakhs వరకు ఒక రూమ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సార్ ఆర్టీఓ కూడా మేము మాట్లాడడం వచ్చాను. ఇంటీరియర్ వర్క్లు ఉంటాయి కదా, ఫర్నిచర్ దీంతోనే జీవనాధారం బతుకుతాం మా వాళ్ళంతా. దీంతోనే మేమంతా భార్య పోషించుకుంటారు. అప్పులు ఉన్నాయి, లక్షల అప్పులు ఉన్నాయి, లక్షల అప్పులు ఉన్నాయి. మేమంతా షాపింగ్ మీద పడతాము. ఇదే మాకి దీనికి మీరు హక్కు మనకి ఇది న్యాయం చేయాలని చేస్తాం. అందరికీ నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకి, మా తోటి షాప్ ఓనర్లకి అందరికీ కూడా నిన్నటి రోజున జేసీ గారు, ఆర్ఎండ్బి ఎస్సీ గారు వీళ్ళందరూ సర్వే చేయడం జరిగింది మా మసీదు రూమ్లో. కానీ ఇంతకుముందు ఉండే ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే గారైన వెంకటరామరెడ్డి గారు ఈ మసీదు రూముల్లో ఉండే వాళ్ళకి కూడా పరిష్కారం చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పినా కానీ మా ప్రభుత్వం వస్తుంది, మేము వచ్చినా కూడా సాల్వ్ చేసుకుంటామని చెప్పి ఆ రోజు ఎదిరించి ధర్నా చేసి కాపాడుకొని వచ్చినాము. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అధికారులు రావడము, ఎమ్మెల్యే గారు కూడా ఊర్లో లేరు. ఎమ్మెల్యే గారు ఊర్లో ఉన్నదిన్నా కూడా వాళ్ళు పరిష్కారం చేసేదానికి బాగుంటుంది. కానీ అతను 2 రోజుల తర్వాత వస్తామన్నారు. ఈ రూములతో కూడా చర్చించిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పి మాట ఇచ్చినారు. ఒకటి చేసేదానికి అభివృద్ధికి కానీ దీనికి కానీ ఆటంకం కాదు. ఒకటి మోనార్కు మా దగ్గర మేము చెప్పేసినాం, మీరు కొట్టేలా ఇది ఉండాల్సిందే నేను చేస్తానంటే వీళ్ళు కష్టపడి ఆడాడో అప్పులు చేసి ఫైనాన్స్ తీసుకొని ఎక్కడెక్కడో చేయి బదులు ఇంకోటి రకం చేసి షోరూములు చేసుకొని పెట్టుబడులు పెట్టి ఈరోజు షాపులు నడుచుకుంటారు. ఇప్పుడుండే షాపులు నడిచే కారణానికి కూడా చాలా ఎగుదిగులుగా ఉండి వ్యాపారాలు లేక కరోనాలో దెబ్బతిన్నారు. మరలా ఇప్పుడుండే దాంట్లో కూడా వ్యాపారాలు లేక వాళ్ళు సతమతం అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన గోరు చెట్టు మీద రోగుల బండ అన్నట్లు ఈరోజు ఉంటా వచ్చి వాళ్ళు సర్వే చేసి మీరు 15 అడుగులు తీసుకుంటారా, 14 అడుగులు తీసుకుంటారా, ఎవరు ఇచ్చేది ఇది? దీనికి ఎవరు బాధ్యుడు? అంటే ఒక ముత్తోలి చెప్తేనే అయిపోతుందా? జనం ప్రజలంటే ప్రజల్లో ఎవరున్నారు, ఎవరికి అడుగుతున్నారు? ఇంతకుముందు గడిచినప్పుడు మేమందరూ పాల్గొన్నాం. సిబిఐ జాఫర్ గారు కానీ, మెనం కానీ, ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు పాల్గొని దాన్ని నిలబడడం జరిగింది. కానీ వారిని ఒకరిని కూడా అడగలేకుండా ఈరోజు వచ్చి మీరు 14 అడుగులు కొట్టేస్తాము, 12 అడుగులు కొట్టేస్తామంటే ఇక్కడ పాపం నోరు సచ్చిన వాళ్ళు ఉన్న వ్యాపారస్తులు అని చెప్పి వీళ్ళకి దబాయించడం అది సబబు కాదు. ఒకటి ఏమన్నా ఉన్నా కూడా చర్చా వేదిక తర్వాతనే ఏదైనా చేయాలా, వాళ్ళకి న్యాయం జరగాల. ఇంతకుముందు ప్రభుత్వంలో ఒకరు 15 లక్షలు ఇస్తామన్నారు, ఒకరు 20 లక్షలని వాయా మీడియా ద్వారా వచ్చి వీళ్ళకి ఆశలు కల్పించినా కూడా లేదు వచ్చే రాబోయే ప్రభుత్వంలో మాకు ఇంకా న్యాయం జరుగుతుందని చెప్పి ఆశపడినారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు, అన్నీ చేసిన తర్వాత కూడా ఈరోజు మనకి ఈ రకంగా అయితే బాధ పడుతున్నారు వాళ్ళు. అందుకోసం మా దగ్గరకు వచ్చినారు. నేను జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా నా దగ్గర మైనార్టీల కోసమే మనం పార్టీలో ఉన్నాం కాబట్టి మైనార్టీలు సాధక బాధలు చూసిన పరిస్థితి కూడా మా మీద ఉంటుంది. ఎవరో చెప్పినారు, ఎవరో చేస్తారంటే ఇది కాని పని. ఒకటి ముత్వల్లిగా నీ రైట్స్ ఏముండే చూసుకో. నువ్వు ప్రతి దాంట్లో జోక్యం చేయడం అది భావ్యం కాదు. నువ్వెంతకు పోయి నువ్వు జేసీ గారితో మాట్లాడి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్పడం ప్రజల్లో తప్పు. అది ప్రజలతో మాట్లాడిన తర్వాత పెద్దలతో కలిసేలా. కానీ నువ్వు అధికారి కనుక పోయి నువ్వు కలిసే ఎట్లా? అధికారికంగా వీడు కూర్చొని మసీదులో వీళ్ళు షాపులో పిలిపించుకొని నీ 40 ఏళ్ళుగా మీరు మీ నాయన అంతా ఉండారంటున్నారు. సరే వీళ్ళ సాధక బాధ మీకు తెలుసు కదా, వీళ్ళతో లేవాదేవీలు ఉన్నాయి కదా, బాడీలు కట్టి తీసుకొని ఉంటారు, అన్నీ చేసి ఉంటారు. వాళ్ళు ఒక మాట అడిగలేకుండా మా డిక్టేటర్ అయిపోయి ఎందుకు? అది మేము చెప్పినా మేము చేస్తాం అంటే ఎట్లా? అది తప్పు. అది నీ పెద్ద మనిషి నీకు అవకాశం ఇచ్చినప్పుడు కింద ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు సాధక బాధలు ఆలోచించాల్సిన దిశ తీసుకోవాలా. కానీ మళ్ళీ అంతకుముందు ఎందుకు నువ్వు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్డం పడినారా లేదా? మీ మీడియా ద్వారా కూడా తెలుసు మీకు అందరికీ. మొన్న ఏం చేసినట్టు జీవో తీర్చినాక ఆ జీవో ఎప్పుడుదో ఉన్నవాడు తీసుకొని వచ్చి మాకు చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఎమ్మెల్యే గారు సహాయం చేసినారు, ఈ జీవో ఇచ్చినారు, నిలబెట్టినారు అంటే మళ్ళీ అంతలోకి ఈ జీవో అంత బీరింగ్ క్యాన్సిల్ అయింది. ఆడిపోయింది. అసలు నేషనల్ హైవే కాదంటారు, మళ్ళీ నేషనల్ హైవే అంటారు. ఎట్లా అండి మేము నమ్మేది? ఆ రోడ్ వైడన్లో అభివృద్ధిలో మేము అది ఉందంటే ఒప్పుకుంటాం. కానీ హైవే అని ఎట్లా చెప్తారు మీరు? నేషనల్ హైవే కానే కాదు అది. ఒక సిటీలో నేషనల్ హైవే ఇచ్చేదానికి ఆస్కారం ఉందా? ఎక్కడి నుంచి ఉంటుందండి నేషనల్ హైవే? దీన్ని రోడ్లు కాపాడుకునేదానికే, ట్రాఫిక్ నిబంధనలను దాన్ని పాటించడానికే రింగ్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఇది మేయర్ ఉండేది, ఇది టౌన్ వచ్చి సిటీ అయింది. ఈ సిటీలో కారు వెహికల్ పోయేదానికి సరిగైన రోడ్ మార్గాలు లేవు, వైడెన్ చేస్తామన్నారు. కానీ దీన్ని పరిష్కారం చేయాలి కదా ఫస్ట్. ఊరికి మాట వరకు ఇచ్చేసి ఎట్లా? నేను మాట ఇచ్చినా తీసుకుంటే ఎవరు నాయన సొత్తు ఎవరిది ఇది? ప్రజలు వఫ్ చేసిండు అవి. ఆ కాలంలో మాజీ ఎంపీ వెంకటరామరెడ్డి వాళ్ళ ఫాదరు వాళ్ళు ఇచ్చిన స్థలంలో ఆ రోజు కరీముద్దీన్ గారు ముత్తొల్లిగా ఉండి 4 రూములు వేసింది, కట్టినాం అది. దానికి మధ్యలో వచ్చే బాడిగలు 3 మసీదులకి, ఇమాంలకి, మౌజన్లకి దానికి ఖర్చులు వాడుకున్నాడు. మళ్ళీ ఆ రానపోయి 40 రూములు ఏర్పడినాయి. 40 రూములు ఏర్పడిన తర్వాత కూడా దానిది ఏముండో మనకే తెలియదు, ఏమొస్తుందో తెలియదు, ఎవరితో ఎంత అడ్వాన్స్ తీసుకున్నారో తెలియదు, ఎవరికి ఎవరు అగ్రిమెంట్ చేసినాడో తెలియదు. వఫ్ అంటే ఏం వీళ్ళ ఇంటిదా? నేను రాష్ట్ర ముత్తులు ఇలా చైర్మన్ అంటాడు, అది అంటాడు. అంత పెద్ద మనిషి సాధక బాధకలు తెలియదు. టౌన్లో ఉన్నావు కదా, పుట్టి పెరిగినావు కదా, ప్రతి ఒక్కరికి తెలుసు కదా వ్యక్తి ఎవరంటే అది చెప్పగలుగుతాము. అన్నప్పుడు వీళ్ళ కుటుంబాల గురించి కూడా తెలిసి ఉంటాయి కదా సార్. మీరు పెద్ద మనిషి అన్న తర్వాత పెద్ద రకంగా చేస్తే ఏదైనా గౌరవం ఉంటుంది. ఎవరో నీకుండే తర్జన భర్జన చేసే వాళ్ళు తీసుకొని వీళ్ళంతా ఊరంతా నా దగ్గర వచ్చి చెప్పినారనేది తప్పు, అది అవాస్తవం. ఉండే 4-5 మంది ఉంటారు వాళ్ళు తప్ప ఎవరు లేదు. ఎందుకంటే భజన పరులు వాళ్ళు, అది తప్ప ఇంకేం లేదు. దీంట్లో ఏముంది? నువ్వు వచ్చేది హంగామా చేసి ఆడి చూపించి ఈ రోడ్డు చూపించి అది చెప్పి నేను మాట్లాడానంటే ఎవడయా నువ్వు కేర్ టేకర్ అంతే. నువ్వు బాధ్యత ఏముంది? ముత్తుల్లి అంటే బాధ్యత మసీదులు, మకానంలు, ఇది ఇంకేమి ఇచ్చారో అవి చూసుకోవాలా. ఆస్తులకి చెప్పేది దానికి నువ్వెవరు? నువ్వే కోర్టు పోయి తెచ్చినానంటాడు, మళ్ళీ నువ్వే విత్డ్రా చేసుకున్నాను అంటాను. వ్యాధి నమ్మల్లా, వ్యాధి లేదు మేము. మరి నిన్నటి రోజు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు వచ్చారు, మరి జేసీ కలెక్టర్ గారు వచ్చారు, మరి మీరెందుకు రాలేదు? పిలుపు ఎవరికి ఉంటుంది? మరి ఊరంతా అండి పిలుపు లేని నువ్వు వస్తావా నేను వస్తానా? నేను ఒక క్యాడర్ ఉండే వ్యక్తిని, నేను జవాబాదారితనం ఒక పార్టీలో ఉండేవాడిని. నేను ఈరోజు రూలింగ్లో ఉంది మా పార్టీ, నేను పార్లమెంట్ అధ్యక్షుడు. నేను ఎట్లా వచ్చేకొస్తుంది ఉంది. అనంతపురంలో తెలుగుదేశం పార్టీలో ఉండే క్యాడర్కి ఎవరైనా మీరు పిలుస్తాను ఇటువంటి వాళ్ళు? వీళ్ళే తెలుగుదేశాన్ని ఉద్ధరించిన మాది ఉండరా? 5 ఏళ్ల కాలం పాటు మేము ఎన్నో ఆహారకు కృషి చేసి ఈరోజు పార్టీ తీసుకుని వస్తే వీళ్ళు వచ్చి ఏందేందో రాజ్యం వెళ్ళినట్లు వెళ్తే ఎవరిది రాజ్యం ఇది? ప్రతి ఒక్కరి దాంట్లో జోక్యమా? అనంతపురంలో ముస్లిమ్స్ అందరూ ఇతను పట్టం కట్టినారా? ఫైనల్గా మీరు ఈద్గా మసీద్ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పేది ఒకటే అండి, మేము గవర్నమెంట్ ఏముందో మేము ఆ రోజు ఆ గవర్నమెంట్కి కూడా వ్యతిరేకంగా చెప్పినాము, ఈ రోజు కూడా ఏం చెప్తున్నాము, ఈదోళ్ళు అన్యాయం అయిపోతారో వాళ్ళకి న్యాయం చేయండి. మీరు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మీరు కూర్చోపెట్టుకుని వాళ్ళకి న్యాయం మాట్లాడిన తర్వాత ఈ ప్రభుత్వం వారితో కలిసి పని చేయండి. కానీ ఊరికి వ్యాపారాలు చేసుకోలేకుండా హడావుడి చేసుకుని వాళ్ళ కుటుంబం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరు గతి? మన ఒకడు పేరు చెప్పకూడదు, ఎంట్రీని పార్టీలు తీసుకుని వచ్చిన పిల్లల్ని పిలుచుకొని మేము చచ్చిపోతామన్నా కట్ట కిందనే ఉన్నాం, మీరు చచ్చిపోతే మీరే కాపాడుకోవాలి మా కుటుంబాలకి అంటే ఎంత బాధ అవుతుంది? ఈ ఒక మెప్పు కోసం ఇవన్నీ అన్యాయం చేయడం తప్పు. అది నువ్వు ముత్తువల్లిగా ఏం చేయాలా? పెద్దోడు ఉన్నావు కదా నువ్వు. అనంతపురానికి ఎవరు పెద్ద చేసినా నీకు ఎవరు ఎన్నుకోలేదయ్యా. పోయినన్ని దినాలు కోర్టుకు పోతావు, తెస్తావు, ఎవరన్నా మాట్లాడి వాళ్ళని దబా ఇచ్చేది, లేకుంటే బ్లాక్మెయిల్ చేస్తావు, అంతకంటే ఏం చేయలేవు నువ్వు. ఇప్పుడు లేదు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది, దాంట్లో ఎంత కావాలని అంత అవుతుంది. నువ్వు న్యాయం చేసినట్లయితే పెద్దతనంగా ఉండు, లేదంటే దిగిపో వేరే వాళ్ళకి ఇవ్వ చెప్పు. నువ్వు ఒకటే ముత్తువల్లి అంటే ఎట్లా? దాని కమిటీలే బొచ్చులే ఏంలే. రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఏడున్నా కూడా ప్రతి ఒక్క మసీదుకి కమిటీ ఉంది, ట్రెజరీ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు. కానీ అనంతపురంలో ఒకటే పాపం ప్రత్యేకమైనది ఏమో వాళ్ళ కమ్మూరు ఫ్యామిలీ అని చెప్పి ఒకటే ఉంటే ఎట్లా? మరి ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి ఎందుకు వచ్చారు? వచ్చినాము రిప్రజెంట్ ఫామ్, వీళ్ళందరూ బీదోళ్ళు వచ్చినారు, వాటికి షాప్ ఓనర్లు అంతా వచ్చినారు. సార్ మీరు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు కదా, మా గురించి ఒక 2 మాటలు చెప్పిపోయి రిప్రజెంటేటివ్స్ ఇచ్చేసి పోతాం రండి, వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మమ్మల్ని పిలిచండి, ఎమ్మెల్యే గారు ఊరిలో వస్తారు రేపు అన్నాడు, వాళ్ళతో కలపండి సార్ అంటే కలుపుతాంలేండి అన్నాం. న్యాయం జరగాల, ఎవరికో అన్యాయం జరిగితే మనం చూసి ఊరుకుండలేం. నువ్వు చేయాల్సిందే, మేము లేదన్నావు అనుకో, నీ బాధ్యత నువ్వు కూడా అది పని చేయాలా. ఎన్ని మసీదులు ఉన్నాయి అనంతపురంలో? అన్ని మసీదులు ముత్తువల్లిలో వచ్చినారా? జామియా మసీద్ అంటే ఏమి అనంతపురం టౌన్కి అంతా అది, నీకు ఒకరికి నీ ఇంటికే కాదు, 3 మసీదులకు నువ్వే పెద్ద. ఎవరన్నా అడిగితే వానికి బ్లాక్మెయిల్ చేసేది, కోర్టుకు నోటీసులు పంపేది, జైలు పోలీసు వాళ్ళు దబాయించుకునేది. మా నాయన అది, మా పెద్ద నాయన ఇది, మా చిచ్చా ఇది, మా బావ అది అని చెప్పుకుని అదే జీవితాంతం ఇదేనా? ఇంకెందుకు మేము పార్టీ కష్టపడాలి? సైఫుద్దీన్ కూడా ప్రతి ఉద్యోగం ధర్నా చేసినాడు, అతను స్టేట్ పార్టీలో ఉన్నాడు. స్టేట్ పార్టీలో ఉండి కూడా అతను రూమ్ పోతా అంటే అతను ఉన్నట్లా పోయినట్లా? ధర్మం న్యాయం చేయి. నువ్వు వస్తానే 10 మందికి వేసుకొని గుంపులో దిగి ఏం రౌడీవా? ముత్తువల్లి అంటే ఎట్లుండాలా నువ్వు?
5 పూట నమాజ్ చేయి రా మసీదులో 10 మాట్లాడు. నీ వెనకాల గన్మ్యాన్లు పుల్లలు వాళ్ళది ముత్తులకి ఇవన్నీ ఉంటాయా? నీ హంగామా నీ ఇది ఇదేం పద్ధతి ఇది? నీ రూపు నీవంటే ఇంట్లో చూపించుకోవాలా. అటువంటిటప్పుడు ఇడిచిపెట్టు, వేరే వాళ్ళు చూసుకుంటారు కదా. ఏం దాన్ని పట్టి లాక్కుంటున్నావు నువ్వు? పీకులాడే పని లేదు నీకంత అఘోరంగా. ఈరోజు నిన్నంతా వైరల్ అయిన వీడియోలు చూస్తే మాకే సిగ్గు వస్తుంది. మళ్ళీ అతనికి ఎట్లా నిద్ర వస్తుందో మాకు తెలియదు. అనంతపురం పేరుని మచ్చ తెచ్చినాడు రాష్ట్రంలో. అంతేకాకుండా అన్ని విదేశాలు కూడా పోయింది ఇవి. అనరాని మాటలంటా అంటే ఎట్లుంటావా నీ మనిషి, పెద్ద మనిషి నువ్వు. దయచేసి అపార్థం చేసుకోలేకుండా నువ్వు మర్యాదగా గౌరవంగా బతకాలంటే నువ్వు ముందుగా కమిటీ వేసుకొని రా. వీళ్ళు బీదోళ్ళతో మాట్లాడి చర్చ చేసిన తర్వాత నువ్వు ఏమైనా పని కూడుకోవాలా. కానీ నీకేం రాసి ఇవ్వలేదు మేము. మళ్ళీ గతం గుర్తు చేసుకో. మళ్ళీ మొదలైతే అది కష్టమవుతుంది. మాకేం ప్రభుత్వంలో ఉన్నాము, చంద్రబాబు గారు మెప్పు పొందాలని లేదు. ఎవరైనా కానీ న్యాయం జరగాల. న్యాయం లేనప్పుడు ఎందుకు మేము పార్టీలు ఎందుకు పోరాడినాము? దీనికోసం ఆస్తుల కోసం కాదు కదా, ప్రజల కోసం పోరాడినాము. ప్రజలకు న్యాయం చేయి నువ్వు అనిపించుకో. నేను వచ్చినా, నేను మాట ఇచ్చినా, నేను చేసుకోండి. మీ డబ్బులు మా అకౌంట్లో ఏమంటే నువ్వు ఎవడా నీ అకౌంట్లో వేస్తారు? వీళ్ళంతా ఏం గతికి అవుతారు? అందుకోసం దయచేసి మీ ద్వారా చెప్తాను విలేకరుల ముఖంగా, అతను ఎప్పుడైనా జాగ్రత్త పడితే బాగుంటుంది. అది ఏ వాళ్ళకి భయపడిచ్చేది. మన వరకు వచ్చినాడు